జరిగిన పరిణామాలపై మనతో పాటు మాట్లాడడానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ దాశోజు శ్రవణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. శ్రవణ్ గారు నమస్తే. నమస్కారం. బాగున్నారా? బాగున్నా శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అయితే శ్రవణ్ గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సింగరేణి బొగ్గు గనులకు సంబంధించిన వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిన గంటల వ్యవధిలోనే హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, ఇవాళ విచారణకు హాజరు కావాలని చెప్పడం, ఇవాళ జరిగిన పరిణామ క్రమాన్ని అంతా కూడా చూశారు. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మొత్తం ఓవరాల్ ఇష్యూని? మనం అంటే ఒక దుర్మార్గమైనటువంటి ఒక మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. సుంజు అని చెప్పని ఆర్ట్ ఆఫ్ వార్ పుస్తకం రాసినటువంటి ఒక పెద్ద మనిషి, ఎనీబడి కెన్ ఫైండ్ దట్ బుక్ ఆన్ ద గూగుల్. ఆర్ట్ ఆఫ్ వార్ అంటే ఫేమస్ బుక్ అది. చైనీస్ ఆర్మ్ ఫోర్స్ జనరల్ రాసిన బుక్. ఏమంటుందంటే, దుర్మార్గుడు దేశాన్ని తగలబెట్టి ఆ బూడిద కుప్ప మీద సింహాసనాన్ని వేసుకుంటాడని చెప్పని. ఇవాళ దురదృష్టం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఒక దుర్మార్గమైనటువంటి ఒక పద్ధతిలో, ఒక నియంతృత్వ ధోరణితో ఇవాళ సుంజు అన్నట్టుగా ఎన్ ఎవిల్ మ్యాన్ విల్ బర్న్ హిజ్ ఓన్ నేషన్ టు ద గ్రౌండ్ టు రూల్ ఓవర్ ద యాషెస్ అని చెప్పని ఇవాళ ఒక నీచమైనటువంటి ఒక మనస్తత్వంతో, ఒక వ్యతిరేక నెగటివ్ మైండ్ సెట్తో అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ఒక మైండ్ సెట్ తోటి నరాన విషం నింపుకొని, ప్రతి చర్యలోనూ కక్ష, ప్రతీకారం, పగ నింపుకొని అటు కేసీఆర్ గారిపైన, అటు కేటీఆర్ గారిపైన, మరొక పక్కన హరీష్ రావు గారిపైన ఏ రకంగా ఇబ్బందికి గురి చేయాలా, బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా భ్రష్టు పట్టియాలా, నామరూపాలు లేకుండా చేయాలన్న కుట్రతోటి ఇవాళ మొత్తం అధికార యంత్రాంగాన్ని, పోలీసులను ఇవాళ తన చేతిలో పావులుగా మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తున్నటువంటి ఒక దాడిలో భాగం మాత్రమే ఈ రకమైనటువంటి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేకపోతే ఇవాళ కొనసాగింపుగా వచ్చినటువంటి ఒక హరీష్ రావు గారి పైన వచ్చినటువంటి ఒక వారికి వచ్చినటువంటి ఒక నోటీస్ కానివ్వండి. ఇకపోతే ముఖ్యంగా మీరు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని లేవనెత్తినారు. ఇవాళ సందట్ల సడమియా అని చెప్పని మన దగ్గర తెలంగాణలో సామెత ఉంటుంది. సందట్ల సడమియా అయిపోయింది రేవంత్ రెడ్డి. ఇవాళ మనమంతా నోటీసుల గురించి, లేకపోతే మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్ల మధ్యన, మంత్రుల మధ్యన ఏవో జరిగినాయని చెప్పని పేపర్లలో వచ్చిన వార్తలు, జర్నలిస్టులు అరెస్ట్ అయినటువంటి అంశాల పట్ల, లేకపోతే ఏదో ఒక పత్రికలో ఒక నైనా అని చెప్పని కోల్ బ్లాక్ను రద్దు చేసిన వార్తల పట్ల, బట్టి విక్రమార్క ప్రెస్ మీట్, ఇట్లా మంత్రుల మధ్యన లుకలుకలు, కకావికలు, ఈ అంశాల పట్ల మనం లోపాయకారిగా ఉంటుంటే, లోపల సందట్ల సడమేయాల లెక్క బామ్మర్దికి, సొంత బావమర్దికి బెనిఫిట్ చేయడం కోసం అని చెప్పని సింగరేణి కాలరీస్లో ఆయన దేశంలో ఏ కోల్ మైన్లో కానీ, ఏ భారతదేశం ఓన్ చేసుకునేటువంటి ఒక కోల్ ఇండియా లాంటి సంస్థలకు చెందినటువంటి ఒక కోల్ మైన్స్లో కానివ్వండి, లేదు రాష్ట్రాలు ఓన్ చేసుకునేటువంటి ఒక కోల్ మైన్స్లో కానివ్వండి, ఎక్కడా లేనటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి ఒక మ్యానిపులేటివ్ చట్టం పట్టుకొచ్చి, అదేంటి అంటే సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అని చెప్పని ఒక సర్టిఫికేట్ సిస్టమ్ పట్టుకొచ్చి, తద్వారా తన బావమర్ది ఏమాత్రం కూడా కోల్ మైనింగ్లో అనుభవం లేనటువంటి ఒక బావమర్ది గారికి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టిండ్రు అని చెప్పని హరీష్ రావు గారు, అసలు దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక ఈ రూల్ నువ్వు ఎందుకు పట్టుకొచ్చినావు, ఈ సిస్టమ్ నువ్వు ఎందుకు పట్టుకొచ్చినావు, దీని ద్వారా మీ బావమర్దికి ఎట్లా నువ్వు లబ్ధి చేకూరుస్తావు, దీనిపైన విచారణ జరగాల, అది కూడా సిట్టింగ్ జడ్జి తోటో సిబిఐ తోటో విచారణ జరగాల, దమ్ముంటే ఆర్డర్ చేయని చెప్పని ఆయన ప్రశ్నించినారు. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మీరు పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని నైనా బ్లాక్ కోల్ బ్లాక్ను ఎట్లయితే, నైని కోల్ బ్లాక్ను ఎట్లయితే నువ్వు రద్దు చేసినావో, అదేవిధంగా నువ్వు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ సిస్టమ్, ఒక తప్పుడు సిస్టమ్ పట్టుకొచ్చి బామ్మర్దికి బెనిఫిట్ చేస్తున్న రేవంత్ రెడ్డి పైన కూడా చర్య తీసుకునే విధంగా ఆ కాంట్రాక్ట్ను రద్దు చేయండి సోదా మైనింగ్కు అని చెప్పనంటే దానిపైన చర్య లేదు. హరీష్ రావు గారు రేవంత్ రెడ్డిని ఆయన చేస్తున్నటువంటి ఒక అవినీతిని ప్రశ్నించినారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ చట్టాలు పట్టుకొచ్చి సొంత బావమర్దికి ఏ రకంగా లబ్ధి చేకూరుస్తున్నాడు అని చెప్పని హరీష్ రావు గారు ఆధారాలతో ఆయన రేవంత్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అని చెప్పని తన పోలీసులను అడ్డం పెట్టుకొని, పోలీసుల ద్వారా నిన్న రాత్రి 12 గంటలకు హరీష్ రావు గారికి నోటీసును 11-12 గంటల ప్రాంతంలో నోటీస్ సర్వ్ చేసినారు. అంటే ఏంటి, నువ్వు నన్ను ప్రశ్నిస్తే నా పోలీసులు నిన్ను ప్రశ్నిస్తారు అన్నట్టుగా ఆయనకు నోటీస్ ఇచ్చి వాళ్ళ 7.5 గంటల పాటు, వాట్ కుడ్ బి ఫినిష్డ్ ఇన్ 7 minutes, 7 నిమిషాల్లో అయిపోయేటువంటి ఒక పంచాయతీని 7.5 గంటల పాటు ఆయనని వాళ్ళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అడిగిందే అడిగి ఇటు తిప్పి అటు తిప్పి 10 నిమిషాలు అడిగి, మళ్ళీ అమెరికాలో ఉన్న రేవంత్ రెడ్డి గారా లేకపోతే ఇంకెవరో పెద్ద మనుషులో ఫోన్ చేసి మళ్ళీ ఏమైనా అడగంగానే మళ్ళీ ప్రశ్నలు తారుమారు చేసి అడిగిందే అడిగి మొత్తానికి 7.5 గంటల పాటు ఆయనను
అందులో నిర్బంధించి మానసికంగా ఒత్తిడికి గురి చేసి అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని ఆత్మబలాన్ని దెబ్బతీసేటువంటి చిల్లర దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసినారు. కాకపోతే ఒక విషయం, ఇంతకుముందు హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, మేము వీఆర్ సోల్జర్స్ ఆఫ్ కేసీఆర్. అనేక ఆటుపోట్లకు తట్టుకొని త్యాగాలకు పోరాటాలకు తట్టుకొని నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క సైనికులము, కేసీఆర్ గారి యొక్క బిడ్డలము. కాబట్టి నీ అడ్డమైన కేసులకో దానికో భయపడేటోళ్ళం కాదు, నిన్ను నిలదీస్తూనే ఉంటాం, నీ తప్పిదాలను ఎండగడుతూనే ఉంటాం, నిన్ను ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టేంత వరకు ప్రజాపాలన పేరు మీద నువ్వు చేస్తున్న ప్రజాస్వామ్య దోహానికి, రాజ్యాంగ ఉల్లంఘనకు, తర్వాత విచ్చలవిడి దోపిడీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండగడతామని చెప్పని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరొక్కసారి వాళ్ళ కంకణబద్దులైనరు. ఇవాళ హరీష్ రావు గారిని లోపలికి పిలిచి ఆయన మనోధైర్యాన్ని, కార్యకర్తల మనోధైర్యాన్ని ఏదో దెబ్బతీస్తాం అనుకున్నారు కానీ బట్ ఆయన విజిట్ వచ్చిన తర్వాత హరీష్ రావు గారు మాట్లాడిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి కార్యకర్తల గుండెల్లో ఒకటే బలం వచ్చింది, వీ విల్ ఫైట్, ఏమన్నా కానీ కొట్లాడతాం, మేము కేసీఆర్ గారి బిడ్డలం, మేము ఊకునే ప్రశ్నే లేదు, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని నంగా నిలబెడతాం, ఆయన మోసాన్ని ఎండగడతామని చెప్పని వాళ్ళ ఒక కంకణబద్దులైనటువంటి ఒక పరిస్థితి కనబడతా ఉంది. ఇది కేవలం కక్ష సాధింపు చర్య, ఒక చిల్లర మనస్తత్వం, ఒక నెగటివ్ మనస్తత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే చేసేటువంటి ఒక పని. కన్సిస్టెంట్గా మీరు చూడండి సీతారామరాజు గారు, మీరు ఎవరు సీనియర్ జర్నలిస్టు, మీరు అన్ని కూడా నిశ్చితంగా గమనిస్తారు. ఫస్ట్ డే అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిండో, ఏ రకంగానైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది అన్నటువంటి ఒక దాని నుంచి మొదలుకుంటే ఇవాల్టి వరకు కూడా కేవలం కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీద వేయాలా, గత ప్రభుత్వం పైన బట్టగాల్చి మీద వేయాలా, వాళ్లను లేనిపోని అవాసుపాలు గురి చేయాలా, థాట్ పోలీసింగ్ అంటాం చామ్స్కి, ఆ థాట్ పోలీసింగ్ గురి చేయాలన్న ఉద్దేశంతో మొత్తం వ్యవస్థ నడుపుతూ రాష్ట్రాన్ని పట్టిస్తామని అడిగాలి ఆయన. వాస్తవానికి మనందరికీ బాధ కలిగించే అంశం ఏంటంటే మీ పైన నా పైన కేసు పెడితే విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, బట్ ఇన్ ద ప్రాసెస్ ద ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఆన్ దిస్ నెగటివ్ సైడ్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ రాష్ట్రం అంతా కూడా ఇవాళ సర్వనాశనం అవుతున్నట్టు దుర్మార్గమైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ఇంకా ఒక విప్లవ స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎండగడతాం. ఇంతకుముందే పెద్దలు కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా ఇది ఎట్లా వదిలిపెడతాం మనం, ఇవాళ సొంత బావమర్దికి ఇదేమన్నా బావమర్దులకు రాసుకోవటానికి దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఏమైనా కట్టబెట్టినరా? తప్పనిసరిగా అవసరమైతే కిషన్ రెడ్డి గారిని కలుస్తారు, లేకపోతే ఢిల్లీలో ఉన్న పెద్దలను కలుస్తారు, గవర్నర్ గారిని కలుస్తారు. ఈ యొక్క సింగరేణి కాలరీస్లో చేసినటువంటి ఒక మోసాన్ని, ఈ మంత్రుల వాటాల పంచాయతీలను తప్పనిసరిగా గవర్నర్ దృష్టికి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. వీళ్ళపైన అనేక రకాలైన పోరాటాలకు ప్రజాస్వామ్యబద్ధంగా సిద్ధమవుతున్నాం. ఎస్, శ్రవణ్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే 2 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రహసనం కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రకరకాల అక్రమ కేసులు కావచ్చు, నోటీసులకు సంబంధించిన వ్యవహారం. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ కేసులో పసలేదని స్పష్టం చేసిన తర్వాత కూడా నోటీసులు సర్వ్ చేసిన విధానాన్ని కావచ్చు, ఈ సందర్భంలో ఇప్పుడున్న సందర్భంలో దీన్ని తెరపైకి తీసుకొచ్చిన అంశం కావచ్చు, ఎట్లాంటి అంశంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కేటీఆర్ గారు చెప్పారు ప్రధానంగా అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ప్రధానంగా ఇదంతా కూడా జరుగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు జరుగుతున్న చర్యగా అభివర్ణించిన సందర్భాన్ని మనం చూసాం. ఎట్లా విశ్లేషించాల్సిన అవసరం ఉంది? అంటే ఇప్పుడు మీరు ఈ మొత్తం సుప్రీంకోర్టు చెప్పవలసిన అవసరం లేదు సీతారామరాజు గారు. You don't need to have legal knowledge that this case is stupid case. మీరు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చదివి, పోలీస్ యాక్ట్ చదివి, క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు, లేకపోతే సుప్రీంకోర్టులో వాళ్ళు వేసినటువంటి ఒక ఛార్జ్ షీట్స్ కానీ కౌంటర్స్ కానీ పోలీస్ వేసినాయి కనుక ఒకసారి కనుక ఒక కామన్ సెన్స్తో కనుక చదివినట్టయితే ఇంత మూర్ఖులేంద్రా నాయన మీరు, పోలీసులు ఎందుకు మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఎందుకు ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నది, ఎందుకు ఈ తప్పుడు కేసును ఫ్యాబ్రికేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది, అగుడుబడ్డి కక్కుర్తి పడ్డట్టుగా ఎందుకు తప్పు మీద తప్పు చేస్తున్నారు అని చెప్పని అర్థం. సీతారామరాజు గారు ఇక చూడ్రి, 10/3/2024 నాడు ఫస్ట్ సిట్ కాన్స్టిట్యూట్ చేసినారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పని ఒక సిట్ను ఏర్పాటు చేసినారు. ఈ సిట్ ఎవరు ఏర్పాటు చేసినారు? డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెస్ట్ జోన్, ఇప్పుడు ఐ థింక్ ఐజీలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అనుకుంటా, ఆయన దీన్ని కాన్స్టిట్యూట్ చేసినారు. దాంట్లో ఉన్నోళ్ళు ఎవరు? రాఘవేంద్ర అట, శ్రీనివాసులు అట, తర్వాత శివశంకర్, ఇంకా ఎవరో వెంకటగిరి గారి యొక్క నేతృత్వంలో ఒక 2-3 ఇన్స్పెక్టర్లను పెట్టి, ఎస్ఐలను పెట్టి ఈ యొక్క సిట్ను ఫార్మ్ చేసినారు. ఎవరిని ఎంక్వైరీ చేయాలి వీళ్ళు? ఈ ఎస్ఐ స్థాయి, సిఐ స్థాయి అధికారులు చీఫ్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని, డీజీపీని, తర్వాతనే ఎవరైనా రాజకీయ నాయకులకు డీసీపీలో, ఏసీపీలో ఇంకా తర్వాత, అంటే వీళ్ళ పైన ఉన్నటువంటి అధికారులను ఎంక్వైరీ చేయడం కోసం ఒక సిట్ ఏర్పరిచింది ఒక డీసీపీ. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్
ఇర్రాషనల్, తలకాయ మీద మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు, కనీస అడ్మినిస్ట్రేటివ్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈ రకమైనటువంటి సీట్లు ఏర్పరచరు. ఇది ఏర్పరిచిన తర్వాత ఇది చెల్లనేరదు. అంటే పైన ఉన్నటువంటి ఒక అధికారులను వీళ్ళు విచారణ చేయడానికి ఈ యొక్క సిట్టుకు అర్హత ఉండదని చెప్పని ఏ దేవుడు చెప్పిండో సడన్గా రాత్రి మళ్ళీ ఇప్పుడు ఏదైతే హరీష్ రావు గారికి సిట్ ఏదైతే ఇప్పుడు మళ్ళీ కాల్ఫర్ చేసిందో అది సెకండ్ సిట్ ఫార్మేషన్. దేశంలో ఎవడుండడండి ఇట్లా. ఓన్లీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కెన్ డూ దిస్. హోమ్ మినిస్టర్ ఆయనే. ఒక కేసు మీద నువ్వు ఒక విచారణ చేయాలన్నప్పుడు దానికి సంబంధించినట్టు లోతుగా నువ్వు విశ్లేషిస్తావు, పూర్వాపరాలు పరిశీలిస్తావు, చట్టపరమైనటువంటి ఒక విశ్లేషణ చేసి ఏ రకంగా కేసును ముందుకు తీసుకెళ్లాలని చెప్పని, విచారణ ఎట్లుండాలని చెప్పని ఒక పద్ధతి ప్రకారంగా నువ్వు కమిటీలు వేసినా, ఎంక్వైరీ కాన్స్టిట్యూట్ చేసినా, లేకపోతే ఇంకా ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినా అట్లుంటుంది. ఏమి లేదు, తలాతోకలేదు, చేస్తాడు సిట్టు. తర్వాతనేమో కమిషనర్, ఐ థింక్ డీజీపీఓ కమిషనర్ ఎవరో కాన్స్టిట్యూట్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాము. అంటే ఎట్లా ఒక ఏదైనా కానీ ఆగమాగ చలో ఇలా బట్టగాల్చి మీసేద్దాం, వాళ్ళు మళ్ళీ కడుక్కుంటారు, మళ్ళీ రేపు బట్టగాల్చి మీద పత్తలాడతారు. చూసినా తీన్ పత్త, ఒక పత్త మీద ఒక పత్త, ఒక పత్త మీద పత్త. నిన్న హరీష్ రావు గారు నన్ను దోషి అని చెప్పి నిలబెట్టే ప్రయత్నం చేసినారు, మా పత్తా దాల్తాం అని చెప్పని ఒక నోటీసు లాట్ చేసినారు. అట్లా ఈ రకంగా ఇది ఫండమెంటల్ ఫ్లా. రెండవది ఏంటి అంటే, మీరు చట్టంలో ఉన్న ప్రకారంగా నాకు ఇప్పటికీ డౌట్ అండి, ఏం ఎవిడెన్సెస్ లేవు, ఓన్లీ లీక్స్ ఉన్నాయి. ఓకే, ఆ లీక్స్ను పట్టుకొని మీడియా ట్రయల్స్ చేస్తున్నటువంటి కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. ఓకే, ఆధారాలు లేవు, కానీ పోలీసులు ఇచ్చే లీకులు ఉన్నాయి. ఆ లీకుల ఆధారంగా కథనాలు, మీడియా ట్రయల్స్, మీడియాలో కోర్టులు నిర్వహించేస్తున్నాయి. కోర్టులు నిర్వహించేస్తున్నాయి, దోషులు ప్రకటించేస్తున్నాయి, లేనిపోని అవాస్తవాలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వాన్ని అబాసుపాలు చేసేటువంటి చిల్లర ప్రయత్నానికి పాల్పడుతున్న ఒక పరిస్థితి. ఇంతవరకు కూడా ఈ మొత్తం వ్యవహారంలో సిట్ ఎయిదర్ దిస్ సిట్ ఆర్ దట్ సెకండ్ సిట్, మొదటి సిట్ కానీ రెండో సిట్ కానీ, ఈ రెండు సిట్లో ఎవరు కూడా ముందుకు వచ్చేంతవరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది మా ఎఫ్ఐఆర్, ఇది మేము విచారణలో దాదాపు ఒక 300 మంది పైచిలకు విట్నెస్లను అండ్ సో కాల్డ్ అఫీషియల్ విట్నెస్లో ఒక 60 మంది, ప్రైవేట్ విట్నెస్లో ఒక 250 మంది, అంటే దాదాపు ఒక 300 మంది విట్నెస్లు, తర్వాత ఒక 3 డిఎస్పీలు, తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు గారు, తర్వాత ఇప్పుడు కొత్తగా హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినారు. ఒక్కళ్ళన్నా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్తా ఉన్నారు, సినిమా యాక్ట్రెస్ల పేర్లు వచ్చినాయి, జడ్జిల పేర్లు వచ్చినాయి, ఎవరో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, బడాబాబులు, పెట్టుబడిదారులందరినీ ఎక్స్టార్షన్ చేసిండ్రు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పని వార్తలు వచ్చినాయి. ఇవి నిజమే అని చెప్పని ఎవడన్నా ఒకటి చెప్పాలి కదా. ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక సమాజం కానీ, ఒక కమ్యూనిటీ కానీ వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉంది. ఒక తప్పుడు ప్రచారం ద్వారా, పోలీసులు ఇస్తున్న ఒక లీక్ ద్వారా, ప్రభుత్వం ఇస్తున్న లీకుల ద్వారా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నప్పుడు పోలీసులు ముందుకు వచ్చి, సరే లెట్ కేస్ గో ఆన్, వీఆర్ నాట్ అగేన్స్ట్ ద కేసు పోతే నడవనియండి, కానీ కేసులో ఉన్న పూర్వాపరాలు ఇవి, లీకుల మీద అనవసరమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి సమాజంలో ఒక రకమైనటువంటి సోషల్ అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దు అని చెప్పవలసిన ఒక బాధ్యత ఉన్నటువంటి సిట్ అధికారులు కానీ, డీజీపీ కానీ, కమిషనర్ కానీ, హోంమంత్రి కానీ ఒక్కడంటే ఒకడు ప్రెస్ మీట్ పెట్టడండి. ఆడపిల్లల పేర్లు వస్తూ ఉన్నాయి, పెట్టుబడిదారుల పేర్లు వస్తూ ఉన్నాయి, జడ్జిల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. చెయ్యనివి చేసి అసలు ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు చేసి ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ బట్టగాల్చి మీద వేసి ఒక సాడిస్ట్ లెక్క ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దుగ్ధ తీర్చుకుంటా ఉంటే ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఫస్ట్ మిస్టేక్ 2 సిట్స్, సెకండ్ మిస్టేక్ నో ట్రాన్స్పరెన్సీ, మూడవది నాకు తెలిసి మొత్తం ఫ్యాబ్రికేటెడ్. ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ అండ్ సేయింగ్ దిస్, దమ్ముంటే ఈ సిట్ కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్లో పెట్టమని చెప్పండి. మీడియా కన్నా చూపెట్టమని చెప్పండి. వాళ్ళకు చుట్టాలో, వాళ్ళకు పక్కాలో, వాళ్ళకు వంత బాకాబాడేటువంటి ఒక మీడియా సంస్థలకు లీకులు ఇవ్వకుండా కాంప్రహెన్సివ్గా ఎస్ ఈ నెంబర్లు ట్యాప్, ఎవరు పడితే వాళ్ళు మా ఫోన్ ట్యాప్ అయిందంటే మా ఫోన్ ట్యాప్ అయింది అంటారు, బండి సంజయ్ అంటారు, ఇంకోళ్ళు అంటారు ట్యాప్ అయింది అని చెప్పని అంటా ఉన్నారు. మరి వాళ్ళకి సెలెక్టివ్గా వాళ్ళ చెవుల్లో మీరు ఎందుకు ఊదుతా ఉన్నారు? ఒకవేళ అయినట్టయితే దిస్ ఇస్ రికన్సిలియేషన్ సర్టిఫికేట్ అంటాం మనం. అంటే ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఎవరైనా ఒకవేళ ఈ ఫలానా ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పి ట్యాప్ చేయమని మీరు పోలీసు అడిగినట్టయితే, చేస్తున్నాము అని చెప్పని మీకు ఒక అథెంటికేషన్ ఇచ్చినట్టయితే దాన్ని రికన్సిలియేషన్ సర్టిఫికేట్ అంటారు. ఆ రికన్సిలియేషన్ సర్టిఫికేట్లను బయట పెట్టమని తెలిసిపోతుంది కదా, దూద్ కా దూద్ పానీ కా పానీ. మీరు అన్నట్టు అడమైనటువంటి ఒక పేర్లు బయటకు వస్తున్నా, లేకపోతే ఇంకెవరెవరో పేర్లు వస్తున్నా, ఆ నెంబర్లు ఉన్నాయా లేవా బయటకు వస్తుంది కదా.
అంటే ఈ ప్రభుత్వం ఏంటి అంటే 2 ఏళ్ళు సిద్ధరామరాజు గారు ఫస్ట్ సిట్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 10/3/2024. ఇప్పుడు 2 ఏళ్ళు దగ్గర దగ్గర. ఇదో పనికిరాని కేసు అండి. ఒక 5,000 ఆర్ 5,000 4,000 స్క్వేర్ ఫుట్ ఉన్నటువంటి ఒక ఎస్ఐబి ఆఫీస్లో ఒక 2 3 4 5 కంప్యూటర్లు పెట్టుకొని జరిగింది అని చెప్పబడుతున్నటువంటి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది. చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ 10 నెలల పాటు చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు 10 నెలలు స్టేషన్లో జైల్లో ఉండొచ్చినారు. ఇప్పుడు కొత్తగా హరీష్ రావు గారి పేరు పట్టుకొచ్చినారు. రేపు పొద్దుగాల ఇంకా పెద్ద పెద్ద నాయకుల పేరు కూడా పట్టుకొచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఇది సాగా. ఒక 2 నెలల్లో 3 నెలల్లో అయిపోవలసినటువంటి ఒక తతంగాన్ని నెట్ఫ్లిక్స్ సిరీస్ కనుక సీజన్స్ కనుక రేవంత్ రెడ్డి ప్రతిష్ట దిగజారుతుంది, ఓ నోటీస్ వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రుల మధ్య కొట్లాటలు వస్తాయి, ఓ నోటీస్ వస్తుంది. రేవంత్ రెడ్డి అవినీతికి సంబంధించిన ఆరోపణలు బయటకు వస్తాయి, ఇంకో నోటీస్ వస్తుంది. డ్రామా కంపెనీ నడుపుతా ఉందా ప్రభుత్వం, లేకపోతే ఏమైనా పోలీస్ ఎంక్వైరీ చేస్తూ ఉందా? పోలీస్ ఆల్సో దే ఆర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్, పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు. ఇంత ఒక కేసులో నిజంగానే దోషి ఉంటే శిక్షించండి. కానీ డ్రామా కంపెనీ నడుపుతూ బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా దూద్ కా దూద్ పానీ కా పానీ బయటకు వస్తాయి. మీరు ఆల్రెడీ సుప్రీంకోర్టు అందులో A1గా చెప్పబడుతున్న పెద్ద మనిషికి రిలీఫ్ ఇచ్చింది, తర్వాత ఏసీపీలకు రిలీఫ్ ఇచ్చింది. ఇది కూడా నిలబడేది కాదు, హరీష్ రావు గారి పైన నిలబడదు. రేపు పొద్దుగాల మీరు ఏ నోటీసులు ఇచ్చినా రేవంత్ రెడ్డి శాడిస్ట్ లెక్క రాత్రికి రాత్రి సంతోషపడవచ్చు. నేను చూసినవా, నేను నోటీసులు ఇచ్చినా, నేను అధికారం మీద కూర్చొని ఇబ్బంది పెట్టినా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అనుకుంటుంది. కానీ ఇది నిలబడే కేసు కాదు. దీనికి కొనసాగింపుగా నేను చెప్పేది ఏంటి అంటే గత 2 సంవత్సరాల మొత్తం చూసినట్టయితే ఒక పక్కన నెగటివ్ మైండ్ సెట్తో రాష్ట్రాన్ని బదనాం చేస్తూ ఉన్నాడు, రాష్ట్రాన్ని ఆర్థికంగా అధోగతి పాలు చేస్తూ ఉన్నాడు. మరో పక్కన ఇవాళ విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఎవరు దోపిడీకి ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఒక పోలీస్ రాజ్యంగా మారిపోయింది. దురదృష్టం రాహుల్ గాంధీ గారేమో పాపం రాజ్యాంగం పట్టుకొని దేశంలో జై సంవిధానం అని తిరుగుతుంటాడు. ఐఎమ్ గెటింగ్ డౌట్ ఆయన నిజంగానే నమ్ముతూ తిరుగుతున్నాడా, నమ్మకుండా తిరుగుతున్నాడా? నమ్ముతూ తిరుగుతున్నాడు అనుకుంటున్నాను. కానీ ఒకసారి వాళ్ళ రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ రాజ్యాంగాన్ని హననం చేసేటువంటి ఒక తీరు, ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ పోలీస్ సంస్థలను ప్రభుత్వ సంస్థలను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షం గొంతు నొక్కాలనే ప్రయత్నం చేయటము, ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే కనీసం ఇంట్లో కొడుకు జర ఆగమైన వాడు ఉంటే చంపవల కొట్టి ఏం దిమాగ్ ఖరాబ్ ఉన్నదరా సెట్ చేస్తాం కదా. మరి అట్లా చేయకుండా ఇవాళ కనీసం ఆయన ముఖ్యమంత్రి చేస్తున్న దోపిడీ, ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు చేస్తున్న దోపిడీని ఎందుకు అరికట్టలేకపోతా ఉన్నారు? వీటన్నిటిపైన కూడా తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా వచ్చేటువంటి ఒక మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే నిరంతరంగా వచ్చేటువంటి ఒక కాలంలో ఈ మోసపూరిత వైఖరిని, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోయిన వైఖరి, ఈ దోపిడిని, నోటీసులు 1 కాదు 2 కాదు 100 కాదు మొత్తం బీఆర్ఎస్ శ్రేణులకు అందరికీ నోటీసులు ఇచ్చి జైల్లో పెట్టినా ఇది మాత్రం ఈ పోరాటం కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణను కాపాడుకోవడం కోసం తప్పనిసరిగా మా పోరాటం ముందుకుంటుంది. తెలంగాణను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని శ్రవణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. కాంగ్రెస్ సర్కారులో జరుగుతున్న ప్రతి కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ కీలక నేతలందరికీ కూడా నోటీసులు, అక్రమ కేసులతో బెదిరించే భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇలాంటి ప్రయత్నాలు సమైక్య రాష్ట్రంలో కూడా ఫలించలేదు. అక్రమ కేసులను ఆనాడు ఎదుర్కొన్నాం, నిర్బంధాన్ని ఇంతకంటే ఎక్కువ నిర్బంధాన్ని చూసాం. ఇలాంటి ఉడత ఊపులకు బీఆర్ఎస్ నేతలు భయపడే ప్రసక్తి లేదని శ్రవణ్ గారు కుండబద్దలు కొట్టి చెప్తున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. శ్రవణ్ గారు, చాలా కీలకమైన అంశం. మనం తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగిన తర్వాత దశాబ్దాల పాటు తెలంగాణను వేధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొన్న అంశాలపై కూడా గతంలో ఇలాంటి వేధింపులు కావచ్చు, అక్రమ కేసులు వేసిన సందర్భాలు మనం చూసాం. సాగునీటి ప్రాజెక్టులు, అత్యంత కీలకమైన కాళేశ్వరంపై కావచ్చు, విద్యుత్ సంక్షోభాన్ని తీర్చిన సమస్యపై కూడా కమిషన్లు వేసి వేధించే ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. చివరికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను విశ్వవ్యాప్తం చేసే ఫార్ములా ఈ రేస్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఒక మొబిలిటీ వ్యాలీని హైదరాబాద్కు తీసుకొస్తే దానిపై కూడా అక్రమ కేసులు కావచ్చు, వేధింపుల పర్వాన్ని కొనసాగించిన సందర్భాన్ని మనం చూసాం కేటీఆర్ గారి పైన. ఎట్లా చూడాలి ఓవరాల్ ఈ ఇష్యూస్ అన్నిటి కూడా ఈ పరిణామ క్రమాన్ని? ఇప్పుడు పాలకుడు ఎవరైనా సరే అండి, మీరు తెలంగాణ ఉద్యమ నేపథ్యం అంతా కూడా వీఆర్ అటాకింగ్ ద రూలింగ్ గవర్నమెంట్. దెన్ ఆ రోజు ఉన్నటువంటి ఒక ఆంధ్ర పాలకులు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా కావచ్చు,
గట్టిగా పోరాడినాం, కొట్లాడినాం, బరిగీసి నిలబడి ఏదంటే అది మాట్లాడినాం, ఏదంటే ఏ రకంగా అంటే అది కొట్లాడినాం. వన్స్ ద స్టేట్ ఫార్మ్డ్, మొత్తం ఫోకస్ అంతా కూడా కేసీఆర్ గారిది ఈ రాష్ట్రాన్ని నేను ఇప్పుడున్నటువంటి ఒక స్థితి నుండి ఏ రకంగా అభివృద్ధి చేయాలా అని చెప్పని కాన్సన్ట్రేట్ చేసినాడు. అందుకే ఆయన హౌకమ్ ఒక మనిషి ఒక 2 టర్ముల అధోగతిలో ఉన్న రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 ఎట్లా తీర్చిదిద్దగలిగినారు అంటే ఫస్ట్ ఇస్ ఐ కెన్ డూ అనేటువంటి ఒక విశ్వాసం, 2 ఒక విజను, విజ్డము, తర్వాత ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్. ఒక వేరే ఏమీ కనబడదు. మన అర్జునుడికి కనుక కన్ను కనబడ్డట్టు, కన్ను తప్ప వేరే కనబడినట్టు కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ ప్రజల బాగోగులు, తెలంగాణ వ్యవసాయ బాగోగు, తెలంగాణ విద్యుత్ సమస్య పరిష్కారం, తెలంగాణకు మంచినీళ్ళు ఇవ్వాలా, తెలంగాణ రైతును రాజును చేయాలా, ఈ యొక్క ఆలోచనతో మాత్రమే ఆయన మొత్తం కూడా పరిపాలన పైన దృష్టి పెట్టి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, పాజిటివ్ పర్స్పెక్టివ్తో ఆయన పనిచేసినారు. పనిచేయడంతో తెలంగాణ అద్భుతంగా ముందుకెళ్ళి ఒక అగ్రగామిగా నిలబడేటువంటి ఒక పరిస్థితి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు క్లోజ్గా ఎనలైజ్ చేయండి సార్. ఫస్ట్ అసెంబ్లీ నుండి మొదలుకుంటే ఇవాల్టి వరకు కూడా, నిన్న రీసెంట్గా ఖమ్మంలో ఆయన మాట్లాడిన దిమ్మెలు కూల్చండి అన్నంత వరకు కూడా పాడిందే పాట డాష్ డాష్ అని ఉంటుంది ఒకటి, పనికిరాని వాళ్ళు పచ్చపండ్ల ముచ్చట అని ఉంటుంది, పాడిందే పాట పచ్చండ్ల ముచ్చట అని చెప్పని. అట్లా రేవంత్ రెడ్డి ఒక నెగటివ్ మైండ్ సెట్తో కక్ష, ఆయన ఏదో సత్యగురిగా అయినట్టు, ఆయన శ్రీరామచంద్రుడు అయినట్టు, ఆయన ఏదో అన్ని ధర్మబద్ధమైన పనులు చేస్తుంటే ఆయన జైలుకు పంపించినట్టుగా, కాబట్టి నన్ను జైలుకు పంపిండ్రు కాబట్టి నేను అందరిపైన కూడా అదే రకమైనటువంటి ఒక బదనాం చేయాల ఉద్దేశంతో ఆయన ఫస్ట్ నుండి కూడా తెలంగాణకు వ్యతిరేకి, ఆయన తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకి. మరి ఆ తెలంగాణ పైన కక్ష తీర్చుకుంటుండా తెలియదు, కేసీఆర్ గారి పైన కక్ష తీర్చుకుంటుండా తెలియదు, బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష తీర్చుకుంటుండా తెలియదు. మొత్తానికి ఒక నెగటివ్ మైండ్ సెట్తో ఆయన పరిపాలన కొనసాగిస్తూ వస్తూ మొట్టమొదలు మీటింగ్లోనే ఆయన అసెంబ్లీలోనే రాష్ట్రం అప్పులపాలైపోయింది, అదోగతి, ఎవడు కూడా ఇంటి పెద్ద ఎవడు కూడా ఇల్లు అంతా ఆగమాగం అయిపోయింది, మేము దివాలా తీసినామని చెప్పుకోరు. మేము మొత్తం దివాలా తీసినాం రా భయ్, నన్ను కోసుక తిన్న పైసలు లేవురా భయ్, మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది, నేను లంకబిందెలు ఉంటాయి అనుకొని వస్తే మొత్తం ఖాళీ కుండలు కనబడుతున్నాయి. ఈ రకమైనటువంటి ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతూ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చిన్నగా చేసి చూపెట్టాలా, వాళ్ళు ఏదో సుపరిపాలన అందించలేదు, ఆర్థికంగా మొత్తం కుదేలు చేసిండ్రు అని చెప్పని ప్రజల్లో భావజాలాన్ని చొప్పించడం కోసం రాష్ట్రాన్ని ఒక నెగటివ్గా పోర్ట్రే చేసి పెట్టినాడు. ఇది ఫండమెంటల్ మిస్టేక్. రెండవది, మొత్తం ప్రపంచంలోనే వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. అటువంటి 86 పియర్స్ ఉన్నటువంటి ఒక మేడిగడ్డ బ్యారేజ్లో 2 అది పేల్చినరా ఇంతవరకు కుట్ర, అది బయటకు రావాల్సిన అవసరం ఉంది. రేపు మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా దానిపై ఎంక్వైరీ చేసి ఎవడు చేసినాడో అవన్నీ బయటకు వస్తాయి. 2 పిల్లర్స్లో క్రాక్స్ వస్తాయి, దాన్ని రిపేర్ చేయకుండా కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయల ఫస్ట్ అవినీతి అన్నారు, 1,00,000 కోట్ల రూపాయలు కొట్టుకుపోయినాయి అన్నారు. దానిపైన మొత్తం కూడా నెగిటివిటీని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసినారు. తర్వాత విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి జరిగింది అని చెప్పని దానిపైన తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేసినారు. తదనంతరము రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం. తర్వాత మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఫార్ములా ఈవీ కేసు, అద్భుతంగా సెక్టర్ను ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో పట్టుకొచ్చినట్టుగా ఈవీ ఫార్ములా రేస్లో అక్కడ కూడా ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం. టెలిఫోన్ ట్యాపింగ్ అయితే నెట్ఫ్లిక్స్ సిరీస్ లెక్క 2 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎవ్రీ స్టేజ్ ఒక నెగటివిటీ. అది కేసీఆర్ పైన కోపమా, తెలంగాణ పైన కోపమా, లేకపోతే కేటీఆర్ హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ పైన కోపమా, మొత్తానికి మాత్రం ఒక నెగటివ్ మైండ్ సెట్తో పరిపాలన కొనసాగిస్తూ ఆ నెగటివ్ దృక్కోణంతో పుట్టుకొచ్చినటువంటి ఒక పురుగే ఇవాళ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, లేకపోతే కేసీఆర్ హరీష్ రావు గారి పైన వస్తున్నటువంటి ఒక కేసుల పరంపర, ఆరోపణల పరంపర. కాబట్టి ఇప్పుడు ఒక సామెత ఉందండి, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని చెప్పని. రేవంత్ రెడ్డి ఈస్ ఫర్గెటింగ్ దట్ ఫెలో. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఒక పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. భగవంతుడు ఇన్ని 4 కోట్ల మంది ప్రజల్లో ముఖ్యమంత్రి అవడానికి ఒక్కడికే ఒక అవకాశం ఇస్తారు. అంత పెద్ద కుర్చీలో కూర్చొని పివి నరసింహారావు లాంటి ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, కేసీఆర్ గారు లాంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు అయినావు. దాన్ని బాధ్యతాయుతంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి నేను భవిష్యత్ తరాలకు ఏ రకమైన అభివృద్ధి చేయాలా, తెలంగాణను ఎట్లా ఇంకా కేసీఆర్ గారి కంటే ఎట్లా ముందుకు అభివృద్ధి తీసుకెళ్లాలా, కేసీఆర్ గారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షలు చేస్తే నేను 6.5 లక్షలు ఎట్లా చేయాలా, జిఎస్డీ ఎట్లా పెంచాలా, ప్యాడీ ప్రొడక్షన్ ఎట్లా పెంచాలా, రైతులను ఎట్లా ఆదుకోవాలా, ఇటువంటి ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్ లేకుండా
లేకుండా ఒక నెగటివ్ పర్స్పెక్టివ్తో ఒక రకంగా పనిచేస్తా ఉన్నాడు. మరో పక్కన ఒక విచ్చలవిడి దోపిడీ. మీరు దేశంలో ఇవాళ యూల్ బి సర్ప్రైజ్డ్ సీతారామరాజు గారు, దేశంలో రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల్లో. మీకు పెన్షన్లు రావు, రైతు బంధు రాదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాదు, మహిళలకు మహాలక్ష్మి పథకం రాదు, తులం బంగారం రాదు. రేవంత్ రెడ్డి మాత్రం రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అవుతాడు ఇవాళ, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అవుతాడు. విచ్చలవిడి దోపిడీ, హిల్ట్ పేరు మీద దోపిడీ, మూసీ పేరు మీద దోపిడీ, ఫ్యూచర్ సిటీ పేరు మీద దోపిడీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కబ్జా చేసి డబ్బులు కమిషన్లు దండుకోవాలనే ప్రయత్నం, మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ పేరు మీద భూములు ఉన్నటువంటి వాటిని దండుకోవాలనే ప్రయత్నం, మొత్తం ఒక భూబకాసురుడు లెక్క మారిపోయి రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ, ఆర్ఆర్ ట్యాక్స్లకు పాల్పడుతూ ఇవాళ ఒక దోపిడీకి పాల్పడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే అలా నాకు 5 ఏళ్ళు గుత్తాధిపత్యం వచ్చింది భయ్, ప్రజలు నాకు ఏదో అడిమారు గుడ్డి దెబ్బ నేను ముఖ్యమంత్రి అయిపోయినా కాబట్టి నన్ను ప్రశ్నించొద్దు అంటున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ, స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇస్ టు క్వశ్చన్. నిన్నటి వరకు నువ్వు కేసీఆర్ గారిని ప్రశ్నించినావు, నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించేటువంటి నైతిక బాధ్యత నా పైన ఉంటుంది. అలా అది ప్రతిపక్ష పార్టీగా ఉంటుంది. దాన్ని విస్మరించి ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో ప్రశ్నించేటువంటి ఒక గొంతుకలను ఇవాళ తప్పుడు కేసులు పెట్టి ఇవాళ ఈ రకంగా హెరాస్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. పూర్తిగా ప్రజాస్వామిక స్ఫూర్తి మర్చిపోయినాడు, రాజ్యాంగ స్ఫూర్తి మర్చిపోయినాడు. ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి గారు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. దురదృష్టం సీతారామరాజు గారు, ఇన్ ద వెస్ట్ మనకు కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ ఉంటుంది. ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చిల్లర మల్లరగా రేవంత్ రెడ్డి లెక్క వ్యవహరిస్తే మీరు రీకాల్ చేసి గద్దె దింపొచ్చు. మన దగ్గర లేదు దురదృష్టం. అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడు, రేవంత్ రెడ్డి లాంటి వాడు కూడా ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పని బహుశా ఆయన అనుకోకపోవచ్చు. ఇవాళ ఏమైందంటే ఇవాళ కనకపు సింహాసనం పైన శునకం కూర్చున్నట్టుగా ఆయన కూర్చొని ఇవాళ ఈ దోపిడీకి పాల్పడుతూ ఒక నెగటివ్ మైండ్ సెట్తో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ అష్ట కష్టాలకి నెగటివ్ ఇన్ఫ్లేషన్. మీరు సిఏజీ రిపోర్ట్స్ని ఒకసారి కనుక మీరు ఎవాల్యుయేట్ చేసినట్టయితే నెగటివ్ ఇన్ఫ్లేషన్, ఎకానమీ అంతా డొల్ల అయిపోయింది. ఈ రకంగా ఉన్నటువంటి ఒక పరిస్థితుల నుండి నన్ను అడగొద్దు, అడిగితే నీ మీద కేసు పెడతా, దానికి తగ్గట్టుగా పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు. ద ఫస్ట్ పోలీసులకు ఫస్ట్ బాస్ నాట్ ద చీఫ్ మినిస్టర్, రాజ్యాంగం. దాన్ని మర్చిపోయి వాళ్ళ కేసీఆర్ పైన కేసులు ఎట్లా పెట్టాలా, లేకపోతే హరీష్ రావును, కేటీఆర్ను, ఇంకా ఎవరిని ఎట్లా కేసులు పెట్టాలని చూస్తూ ఉన్నారు. మీరు ఒక చిన్న విషయం చెప్తా చివరిగా. ఘోష్ కమిటీ అని కమిషన్ అని చెప్పని కమిషన్ వేసినారు. అసెంబ్లీ సాక్షిగా కమిషను, తర్వాత అది కూడా నెట్ఫ్లిక్స్ సిరీస్ నడిచింది. నెలల కొద్దీ, ఏళ్ల కొద్దీ దానిపైన కూడా నోటీసులు, కేసీఆర్ గారిని కూడా పిలిపించుకొని మాట్లాడినారు. ఆఖరికి ఆ రిపోర్ట్ ఏమైందండి? కొండందో మెల్కన్ పెట్టినట్టు. అసెంబ్లీలో నిజంగా చెప్తా ఉన్నాను నేను, అసెంబ్లీలో ఒకవేళ గనక ఘోష్ కమిషన్ కనుక కేసీఆర్ గారు నిజంగానే హరీష్ రావు గారు తప్పు చేసిండ్రు అని చెప్పని కనుక నిర్ధారణకు వచ్చినట్టుగా రిపోర్ట్లో పొందుపరిచి ఉంటే రేవంత్ రెడ్డి ఆ కేసును సిబిఐకి ఒప్పజెప్పడు. ఇంతవరకు ఆ రిపోర్ట్ను బహిర్గతం చేయలేదు. ఆ రిపోర్ట్ ఆధారంగా నేను సిబిఐకి ఇస్తున్నా అంటాడు. ఒకవేళ నిజంగానే తప్పు జరిగినట్టయితే ఏసీబో లేకపోతే పోలీసులో ఎవరితో కేసు పెట్టించుండేవాడు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు రిపోర్ట్ల ద్వారా బురద జల్లాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఆయనకు సుపరిపాలన చేయాలను, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఒక చిత్తశుద్ధి మాత్రం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు. మనం చూస్తున్నాం 2 ఏళ్లలో పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు, అలాగే వరుస కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొస్తున్న బీఆర్ఎస్ నాయకత్వంపై బురద జల్లేందుకు మాత్రమే ముఖ్యమంత్రి పూర్తిగా దృష్టి సారిస్తున్నారు తప్ప పరిపాలనపై ఏమాత్రం కూడా దృష్టి లేదనే అంశాన్ని శ్రవణ్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. శ్రవణ్ గారు, మనం చూసాం ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా సూటిగా బీజేపీని డిమాండ్ చేశారు. మీకు కాంగ్రెస్తో, ముఖ్యమంత్రితో లోపాయికారి ఒప్పందం లేకుంటే దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి సిట్టింగ్ జడ్జితో అని చెప్పేసి డిమాండ్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ అంశం? మనము ప్రకృతి ధర్మం అని అంటాం. మనం పిల్లి ఎలుక రెండు ఎప్పుడు కలవ. ఏదో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పిల్లులు కుక్కలు కూడా ఆడుకున్నట్టు చూస్తుంటాం, పిల్లులు ఎలుకలు కలిసినట్టుగా చూస్తుంటాం. కానీ బట్ ఇన్ జనరల్, ఇన్ నేచర్ పిల్లి ఎలుక కానీ లేకపోతే పిల్లి కుక్కలు కానీ కలిసి సావాసాలు చేయవు. వాటికి జాతి వైరం ఉంటుంది. అది పుట్టుకతో డిఎన్ఏ తోటి ఉంటుంది. అటువంటి డిఎన్ఏ వైరము బీజేపీకి, కాంగ్రెస్కు ఉంటుంది స్వతహాగా. దేశ స్థాయిలో కూడా అదే కనబడుతుంది. అందుకే బీజేపీ ఎప్పుడు ఒక నినాదంతో మాట్లాడుతుంటుంది, కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పని
గత 14 ఏళ్ళుగా నరేంద్ర మోడీ మొత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం తెలంగాణలో వర్తించదు బీజేపీకి. దేశమంతా రాహుల్ గాంధీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని హననం చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు, మొత్తం ది ఐడియా ఆఫ్ ఇండియాను సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి రాహుల్ గాంధీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడతారు. గమ్మత్తు ఏంటంటే ఇది చెప్తే కూడా ఎవరికి నమ్మడానికి వీలుగా అన్నటువంటి ఒక రీతిలో తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీజేపీ బాయ్ బాయ్. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి చౌకీదార్ చోర్ అని రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారిని ఉటంకిస్తూ ఆయన చౌకీదార్ చోర్ అని చెప్పనంటారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి నరేంద్ర మోడీ మేరా బడే భాయ్ అని చెప్పనంటాడు. ఇది వైరుధ్యం కదా. ఓకే, ఒకటి. రెండు, ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ మీరు 2 సంవత్సరాల కాలంలో మీరు మీడియా సీనియర్ జర్నలిస్టు, మీరు లుక్ ఎట్ రివ్యూ ఆల్ ది నంబర్ ఆఫ్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ హెల్డ్ బై బీజేపీ లీడర్స్ ఇన్ దేర్ పార్టీ ఆఫీస్. వాళ్ళ పార్టీ కార్యాలయంలో వాళ్ళు పెట్టిన పత్రికా సమావేశాలు, వాళ్ళు లేవనెత్తిన అంశాలు కూడా అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి ఒక బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ హరీష్ రావు గారి పైన దాడి చేస్తారు తప్ప అధికారంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి కానీ, వాళ్ళు ఇస్తానన్న వాగ్దాలు అమలు చేయకుండా మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని కానీ, విత్సలవిడిగా నరేంద్ర మోడీ అంటాడు ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నాని, తెలంగాణ బీజేపీ నాయకులు దాన్ని కొనసాగింపుగా ఒక్క మాట కూడా అనరు. ఆ అవినీతిని ఇంతవరకు కూడా ప్రశ్నించకుండా రేవంత్ రెడ్డిని పరోక్షంగా కర్ణుడికి కవచకుండలాల లెక్క రేవంత్ రెడ్డికి ఇవాళ బీజేపీ కవచకుండలాల లెక్క పనిచేస్తూ ఇవాళ ఉన్నటువంటి ఒక పరిస్థితి. నిన్న మీరు హరీష్ రావు గారు లేవనెత్తినట్టు ఒక అంశం చాలా సీరియస్ అంశం. ఇది ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రొసీజరల్ ల్యాప్స్, ప్రొసీజరల్ కాన్స్పిరసీ. దేశంలో ఏ రాష్ట్రంలో కానీ, కోల్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఏ మైనింగ్లో కానీ, ఏ సబ్సిడీస్లో కానీ లేనటువంటి ఒక ప్రైవేట్ మైనింగ్ బిడ్డర్స్కు సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్స్ అనేటువంటి ఒక విధానం లేనప్పుడు రేవంత్ రెడ్డి బామ్మర్దికి బెనిఫిట్ చేయడం కోసం అని చెప్పని ఆ సర్టిఫికేట్ ఒకవేళ సిస్టమ్ను గనక సింగరేణి కాలరీస్ రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో గనక ఆ సిస్టమ్ పట్టుకొచ్చినట్టయితే హూ షుడ్ ఫస్ట్ రెస్పాండ్ అండి? హరీష్ రావు గారు లేవనెత్తంగానే సింగరేణి క్యాలరీస్ ఈజ్ ఏ జాయింట్ సబ్సిడరీ. రాష్ట్ర ప్రభుత్వానికి ఐ థింక్ 51% వాటా అనుకుంటా, మై నంబర్స్ మైట్ బి లిటిల్ రాంగ్. కేంద్ర ప్రభుత్వానికి కూడా 49% ఆర్ వాట్ ఎవర్ ద పర్సెంట్ వాళ్ళకు కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము జాయింట్ సబ్సిడరీ సింగరేణి కాలరీస్లో తప్పు చేస్తున్నది, మోసానికి పాల్పడుతుంది, అవినీతికి పాల్పడుతూ ఉంది, దొంగ సిస్టమ్స్ పట్టుకొచ్చి సొంత బామ్మర్దికి లాభం చేకూరుస్తుంది అన్నప్పుడు, ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి బామ్మర్దికి లాభం చేకూరుస్తుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కదా ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి, బీయింగ్ ఏ పార్ట్నర్ ఇన్ సింగరేణి కాలరీస్. ఇంకొక పార్ట్నర్ తప్పు చేస్తే తప్పనిసరి ఇంకో పార్ట్నర్ అయితే రెడ్ ఫ్లాగ్ పట్టుకోవాలి కదా. ఏమరా నాయన, నాది 49% వాటా, నీ తాత జాగిరా రాబాయి, నువ్వు ఒక్కడు ఇట్లా చేస్తావు అని చెప్పని ఈ చట్టం ఎట్లా పట్టుకొచ్చినా పట్టుకురావాలా. హరీష్ రావు గారు లేవనెత్తేంత వరకు సోయి లేదు కేంద్ర ప్రభుత్వానికి, నెంబర్ 1. నెంబర్ 2, అది లేవనెత్తిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి? బీజేపీ. ఒక్క బీజేపీ నాయకుడుగా తేలుగుట్టిన దొంగలు లెక్క ఉన్నారు, వాళ్ళు మాట్లాడతలేరు. ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక క్యాబినెట్ మంత్రులు కానీ, లేకపోతే సింగరేణి కాలరీస్ ఎండీ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి అంటే దావోస్లో సార్ ఎంజాయ్ చేస్తున్నాడు అమెరికాలో, అది వేరు ముచ్చట, అది పక్కకు పెట్టండి. బట్ ఉన్నవాళ్ళు కూడా ఎవరు మాట్లాడలే. సెంట్రల్ గవర్నమెంట్ బీయింగ్ ఏ పార్ట్నర్, వాళ్ళ ప్రతినిధి అయినట్టుగా భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఒక మాట మాట్లాడలే. అందుకే హరీష్ రావు గారు అన్నారు, ఇవాళ కేటీఆర్ గారు కూడా అన్నారు. మీరు కిషన్ రెడ్డి గారు మీరైనా మాట్లాడరు. యు ఆర్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఫర్ కోల్ డిపార్ట్మెంట్. కాబట్టి మీరు సింగరేణి కాలరీస్లో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన రేవంత్ రెడ్డి అవినీతి బామ్మర్దులు కలిసి దోచుక తింటా ఉన్నారు ఇవాళ, దాన్ని మీరు కాపాడండి అని చెప్పని వారిని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు మాట్లాడకపోతే మీకు అనిపించట్లేదా ఈ లోపాయకారి ఒప్పందం బీజేపీ కాంగ్రెస్ అని? అనైతికమైన ఒప్పందం ఇది. వాస్తవానికి మీరు గంటకి చాలా హిస్టారికల్గా వెళ్ళాలి. మనం 2023 ఎన్నికల్లో జరిగిన ప్రహసనము, బీజేపీ ఓటు కాంగ్రెస్కి ఎట్లా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు,
తర్వాత బీఆర్ఎస్ను ఆ రోజు ఎట్లా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పని ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, బీఆర్ఎస్కి ఎట్లా వ్యతిరేకంగా పనిచేసింది, రేవంత్ రెడ్డి ఎట్లా గద్దె మీదకి ఎక్కిన తర్వాత రిటర్న్ గిఫ్ట్గా బీజేపీ పార్లమెంట్ సభ్యులను ఏ రకంగా కొంతమందిని వీక్ క్యాండిడేట్స్ కాంగ్రెస్ పార్టీ పెట్టి గెలిపించింది, నరేంద్ర మోడీకి నజరానా లెక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ సీట్లు ఎట్లు ఇచ్చిండు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మొత్తానికి వాళ్ళిద్దరు ఇవాళ కొల్యూడ్ అయినట్టు ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే ఇవాళ కేటీఆర్ గారు అన్నారు, మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడు మేము ఒకవేళ బీజేపీ కనుక దీనిపైన కనుక ప్రొయాక్టివ్గా దీనిపైన ఎంక్వైరీ లాంచ్ చేయకపోతే, జరుగుతున్నటువంటి ఈ అవినీతిని అడ్డుకోకపోతే మీరిద్దరు తోడు దొంగలన్నట్టే ప్రజల ముందు తీసుకెళ్లి మేము నిరూపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళాలని చెప్పని ఒక ఆలోచన ఉంది. కేటీఆర్ గారు ఇవాళ మాట్లాడుతూ చర్చ చేసినారు కొంతమంది కీలకమైన నాయకులందరితో కూడా. దీన్ని వదిలిపెట్టేటువంటి అంశం కాదు, మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికైనా సరే వెళ్ళి తప్పనిసరిగా దీనిపైన ఒక ఎంక్వైరీ లాంచ్ చేయించాలా. ఇట్లా నిర్లజ్జగా దోచుకు తింటున్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, బామ్మర్దులను వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పనిసరిగా మనం నడి రోడ్డు మీద నిలబెట్టాలి, ఈ దోపిడీని అరికట్టాలి. ప్రజల సంపద సింగరేణి కాలనీస్ అంటే నల్లబొగ్గు, అక్కడ ఉన్నటువంటి కార్మిక కర్షకుల యొక్క రక్తంతో నిర్మితమైన ఒక ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టును సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం కాపాడుకుందాం, ఢిల్లీకి పోదాం. అవసరమైతే అక్కడ సివిసి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, యూనియన్ మినిస్టర్ కావచ్చు, కలుద్దామని చెప్పన్నారు. గవర్నర్ దగ్గర కూడా పోదాం అనుకుంటున్నాం. సో దెర్ఫోర్ నెట్ మాట ఏంటి అంటే, రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తూ ఉన్నాడు, విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతూ ఉన్నాడు. దాన్ని కనీసం తప్పని కూడా బీజేపీ అంటలేదు. అంటే దొందు అనమాట ఇవాళ. ఈ రకంగా ఇద్దరు ఇవాళ తోడు దొంగల లెక్క ఇవాళ రాష్ట్రాన్ని ఒకడు దోపిడీ చేస్తుంటే ఇంకొకడు పరోక్షమైన మద్దతు ఇస్తున్న ఒక పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. వీళ్ళిద్దరిని కూడా ప్రజాక్షేత్రంలో, ప్రజా కోర్టులో దోషులుగా తప్పనిసరిగా నిలబెడతాం. మనం చూస్తా ఉన్నాం, తెలంగాణ కొంగు బంగారం సింగరేణిని కాపాడుకునేందుకు సింగరేణిలో జరుగుతున్న భూ కుంభకోణంపై, ఈ మొత్తం బొగ్గు గనులకు సంబంధించిన కుంభకోణంపై వాస్తవాలను వెలికి తీసేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వద్దకు కూడా వెళ్తాం, విచారణకు డిమాండ్ చేస్తామని చెప్పి శ్రవణ్ గారు స్పష్టంగా చెప్తున్న సందర్భం. కాంగ్రెస్ అలాగే బీజేపీ మధ్య కొనసాగుతున్న ఈ చీకటి ఒప్పందాలను కూడా ప్రజాక్షేత్రంలో బయట పెడతామని కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం.
శివన్ గారు, మనం చూస్తున్నాం సింగరేణి బొగ్గు గనుల కుంభకోణంతో పాటు నైనీ బ్లాక్లకు సంబంధించి రేపిన సందర్భం చివరికి రద్దు చేసే వరకు కూడా వెళ్ళిన పరిస్థితిని కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా ఈ రెండు ఇష్యూస్ను మనం కలిపి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే ఒక వింత అయినటువంటి హిపోక్రసీ కనబడుతుంది ఈ ప్రభుత్వంలో, డబుల్ స్టాండర్డ్. ఒకానొక పత్రికలో నైనీ కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్లలో అవకతవకలు జరిగినాయి, దాంట్లో బట్టి విక్రమార్క గారు లబ్ధిదారుడు అనేటువంటి ఒక వార్తలు వచ్చినాయి. దానిపైన క్యాబినెట్లో చర్చలు, మల్లగుల్లాలు, ఈయన ప్రెస్ మీట్, ఆయన ప్రెస్ మీటు, ఆ వార్తను రేవంత్ రెడ్డి గారే రాయించిండ్రు అన్నటువంటి ఒక చర్చలు కూడా జరిగినాయి. దాన్ని ఆధారంగా బట్టి విక్రమార్క గారు వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున పరోక్షంగా ఏం ఉట్టిగానే ఇక్కడ దాకా రాలేదు, ఏది పడితే అది రాస్తారా అని చెప్పని ఆ మీడియా సంస్థను బెదిరించిండ్రు. తర్వాత దీని వెనకెవరున్నారో ఆయన సంగతి కూడా చూస్తా అని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కూడా బెదిరించిన ఒక పరిస్థితి చూసినాం. పరిణామ క్రమంలో బట్టి విక్రమార్క గారు టుక్ ఎ డెసిషన్ టు క్యాన్సల్ ద టెండర్, నైనీ కోల్ బ్లాక్ టెండర్స్ను రద్దు చేసిండ్రు. అంటే ఒక పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త ఆధారంగా ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ మంత్రుల వాటాల పంచాయతీలు, ఇదంతా కొనసాగింపు. మళ్ళీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తర్వాత ఒకానొక పత్రికలో వచ్చినటువంటి ఒక వార్తలు, తర్వాత బట్టి విక్రమార్క గారు ప్రెస్ మీటు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు, ఇవన్నీ కూడా ఒకటే. వీటన్నిటి క్రోడీకరించి చూసినట్టయితే ఒకటి అనిపించింది ఏంటి అంటే, మీరు పేపర్లలో వచ్చినటువంటి వార్తలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఒక వార్తల ఆధారంగా స్పందించి ఒక టెండర్ను మీరు రద్దు చేయగలిగేటువంటి ఒక నైతికత తీసుకున్నప్పుడు హరీష్ రావు గారు పేపర్లతో ముందు పెట్టింది. అరే ఈ సిస్టమ్ ఎక్కడ ఉన్నదిరా, నేను కూడా చూసిన. హరీష్ రావు గారు అన్న తర్వాత నేను కూడా చాట్ జీపీటీ, ఏఐ టూల్స్, సెర్చ్, గూగుల్ సెర్చ్ ఇంజిన్ల అన్ని దొలాడినా. ఎక్కడన్నా దేశంలో సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ సిస్టమ్ ఉందా అంటే ఎక్కడా లేదు. కొంతమంది కోల్ స్పెషలిస్టులను కూడా వాళ్ళని అడిగిన ఆఫీసర్లను, ఎక్కడా లేదు. ఎక్కడా లేని సిస్టమ్ పట్టుకొచ్చి అది కూడా రేవంత్ రెడ్డి బామ్మర్ది 1000 కోట్ల కాంట్రాక్ట్ దొబ్బుకపోతూ ఉంటే అదిరిచ్చి బెదిరించి, మరి బట్టి విక్రమార్క గారు ఎందుకు అది రద్దు చేయరు? రద్దు చేయమని ఉప ముఖ్యమంత్రిగా ఎందుకు డిమాండ్ చేయరు? ఎందుకు భయపడతా ఉన్నారు బట్టి విక్రమార్క గారు? నేనేమంటున్నానంటే, బట్టి విక్రమార్క గారు బ్రేవో, మీరు ధైర్యంగా నైనీ బ్లాక్ని ఎట్లయితే రద్దు చేసినారో అదేవిధంగా ధైర్యంగా దీన్ని కూడా రద్దు చేయండి. హరీష్ రావు గారు అదేమో పేపర్లో వచ్చిన వార్త, బట్ హియర్ ఈజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఆయన ఇప్పుడు ఉపసభాపతి ఒక కాగితాన్ని, ఒక ఎవిడెన్స్ను ముందు పెట్టి ఆధారాలతో ఏం సిస్టమో దానివల్ల కంపెనీకి పోయింది, ఆ కంపెనీకి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెక్సెస్ ఏంది, ఆ బాబు మొదల పంచాయతీ ఏందని చెప్పని వాళ్ళిద్దరు నెక్సెస్ సంబంధాలు ముందు పెట్టిన తర్వాత మరి బట్టి విక్రమార్క అదే రకమైన చర్య దీనిపైన కూడా తీసుకోవాలి కదా. ఈ వైరుధ్యం ఏంది అంటే, వీళ్ళు ఎట్లా అయిపోయింది అంటే, దొంగలు కలిసి దేశాన్ని మంచుకున్నట్టుగా ఉంది. వాళ్ళ నీకు దోషినంత నువ్వు దోసుకో, నాకు దోషినంత నేను దోసుకుంటా. కానీ నేను దోసుకునే దాంట్లో నువ్వు వస్తే మాత్రం నీతో కొట్లాడతా, నువ్వు దోసుకునే దాంట్లో నేను రావద్దు, నేను దోసుకున్న దాంట్లో నువ్వు రావద్దు అని చెప్పని ఎవరికి వాళ్ళ వాటాలు పంచుకుంటూ మంత్రివర్గం అంతా కూడా ఒక దండపాలెం బ్యాచ్ అని అన్నారు. అనగానే దండపాలెం బ్యాచ్ అంటారా అని చెప్పని వాళ్ళ మీద దాడి చేసిండ్రు. మీరు చెప్పు, దండపాలెం బ్యాచ్ యాటిట్యూడ్ కాదా ఇది? ఇట్స్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు అవినీతి రహితంగా మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతా అని చెప్పని ప్రమాణం చేసి రాజ్యాంగం మీద మంత్రివర్గ సభ్యులైపోయి ఇష్టం వచ్చినట్టు గద్దెల లెక్క మీరు దోచుక తింటా ఉంటే, దోచుక తింటున్నారో నాయన అని చెప్పని ఆధారాలతో ఒక ఉపసభాపతిగా హరీష్ రావు గారు ఎవిడెన్స్ చూపెడితే చర్యలు మేము తీసుకోమని చెప్పని నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఉంటుంది. వాటాదారుడైనట్టుగా కేంద్ర ప్రభుత్వం, సింగరేణి క్యాలరీస్లో వాటాదారుడైన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మాట్లాడరు. ఏందన్నట్టుది అంటే, దొంగలు కలిసి దేశాలు పంచుకోండి అన్నట్టుగా అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, తర్వాత కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి, మొత్తం ఏంది ఇదంతా? తెలంగాణ ఏమైనా దోచుక తిన్నీకి మీరు ముఖ్యమంత్రులు అయినరా? దీనికోసమే ప్రజాపాలన అని చెప్పని, 6 గ్యారంటీలు అని చెప్పని ప్రజలను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చినారా? ఏం మీకు గుత్తాధిపత్యం మా తెలంగాణ మీద? మీ జాగిర్లా ఇవి దోచుక తినటానికి? కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు అనేక త్యాగాలు, అనేక పోరాటాలు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకొని ఒక అభివృద్ధి పథంలో ముందు పెడితే ఒక్క లెక్క దోచుక తింటా ఉన్నారు వీళ్ళు. ఎట్ ఎవ్రీ ప్లేస్ దేర్ ఇస్ లూట్. ప్రతి ప్లేస్లో లూట్ అండి.
నా సిగ్గు అనిపిస్తూ ఉంది. ఓకే. ఇటువంటి వాళ్ళు కూడా పొలిటీషియన్స్ ఉంటారా? ఇటువంటి చిల్లర గద్దల లెక్క దోచుకునే వాళ్ళు కూడా రాజకీయ నాయకులు ఉంటారా అని చెప్పని ప్రజలు భవిష్యత్తులో బాధపడేటువంటి ఒక రీతిలో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రత్యేక దోపిడా, ఏడ భూముల దందా, ఏడ పైసల దందా, ఏడ కమిషన్ల దందా, ఏడ ట్యాక్స్ల దందా, రాజ్యాంగాన్ని హననం చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తా ఉన్నారు, ప్రశ్నించే గొంతుకలపైన కేసులు పెట్టి అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తూ ఉంది తెలంగాణలో ఇవాళ. చిల్లర రాజకీయం అంటారు, చులుబులి గాలని అంటారు. నేను సారీ ఫర్ ద స్లాంగ్. ఊళ్ళల్లో సందులలో గల్లీలలో అక్కడిక్కడ ఉంటారు హైదరాబాద్లో కూడా. వాడు నిలకడ ఉండడు, ఇంకోటి ఎవడు నిలకడ ఉండనియాడు. నిలకడగా ప్రభుత్వాన్ని నడపవలసిన బాధ్యత రేవంత్ రెడ్డిది. ఆయన నిలకడ ఉండడు, ఇంకెవరు నిలకడ ఉండనియాడు. ఉన్కు వాళ్ళకు పుల్ల పెట్టాలా, వీళ్ళకు పుల్ల పెట్టాలా, వాళ్ళని మీద ఆరోపణ చేయాలా, వీళ్ళ మీద ఆరోపణ చేయాలా, సందట్లో సడమేయాలి లెక్క దోచుకు తినాలన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి దండుపాలెం బ్యాచ్ ముఠా లెక్క రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. అకౌంటబిలిటీ పోయింది. ఇన్ఫ్యాక్ట్ నేను కాంగ్రెస్ సిస్టమ్ని కనుక మీరు చూసినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు ఒకవేళ తప్పుడు చేసినట్టయితే కేంద్రంలో ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే కేంద్ర పార్టీ కావచ్చు, చాలా సందర్భాల్లో కొంత అడ్వాన్స్గా ముందుకు వచ్చి వీళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఆ సిస్టమే పోయింది, కంట్రోలే పోయింది. మీనాక్షి నటరాజన్ వచ్చిన కొత్తలో బాగానే అటు ఇటు ఆగమాగం చేసింది. ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆమె ఏమైందో తెలియదు, ఎక్కడ పోయిందో తెలియదు. మరి ఆమె నోరు ఎట్లా మూపించిందో చూసినాం మనం. పేపర్లలో వార్తలు వచ్చినాయి, ఆమె నోరు మూపించేసిండ్రు, పరిపాలనలో తలకాయ దూరుస్తుందని చెప్పని పేపర్లో వార్తలు వచ్చినాయి. వార్తలు రాగానే ఆమెను కూర్చోబెట్టిండ్రు మూలకు. ఆమె మాట్లాడదు, రాహుల్ గాంధీ మాట్లాడాడు. రేవంత్ రెడ్డి ఒక స్వంత రియల్ ఎస్టేట్, ఒక ప్రైవేట్ ఎస్టేట్ లెక్క తెలంగాణను మార్చేసి దోచుకు తింటా ఉంటే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే, సిద్ధాంత బీజేపీ అయినా సరే కనీసం దీన్ని అధికారం ఉంది కదా, వాళ్ళైతే చర్యలు తీసుకోవచ్చు కదా, వాళ్ళు తీసుకోవట్లేదు. ఇవాళ మీరు హిల్ట్ భూములకు సంబంధించి లక్షల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూములను ఒక అడ్డమైన పాలసీ పట్టుకొచ్చి దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే నా బీజేపీ మాట్లాడదు, బీఆర్ఎస్ లేవనెత్తితే దానికి సరి అయిన రీతిలో మద్దతు ఇచ్చే విధంగా బీజేపీ కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయదు. తర్వాత మూసీ నది పెద్ద ఎత్తున దోపిడీ, ఫ్యూచర్ సిటీ పెద్ద ఎత్తున దోపిడీ, తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో దోపిడీ, తర్వాత అమృత్ టెండర్లలో దోపిడీ, ఏడ దోపిడీ 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 మొత్తం. ఇట్ ఈస్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ రేవంత్ రెడ్డి అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫ్యూ మినిస్టర్స్. ఏంది ఇది? రాష్ట్రం ఏంది ఇది? మీ పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్ర సాధనలో రేవంత్ రెడ్డి? నీ పాత్ర ఏంది? నీకెంత గుండె ధైర్యం ఉండాలా? నువ్వు తెలంగాణ ద్రోహివి, తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులు ఎక్కుపెట్టినట్టు ఒక దుర్మార్గుడివి. నువ్వు ఇవాళ తెలంగాణ కోసం పుట్టినటువంటి ఒక పార్టీ, తెలంగాణ సాధన కోసం పుట్టినటువంటి ఒక పార్టీ దిమ్మెలను కూల్చండి అని చెప్పని తెలంగాణ ద్రోహులైనటువంటి ఒక పార్టీ తెలుగుదేశం పార్టీతో పిలుపునిచ్చి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ పార్టీ పైన దాడి చేయమని చెప్తున్నావు. సమాజంలో వైషమ్యాలు, హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఏం పరిపాలన ఇది? పిచ్చోడు చేతిలో రాయి అని ఉట్టినే అన్నారు ఎవరు. ఆ సామెత రేవంత్ రెడ్డి అనేటోడు పుడతాడు, ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పని గుర్తించి బహుశా ఇటువంటి సామెత వచ్చి ఉండొచ్చు. ఎవడన్నా ముఖ్యమంత్రి అనేటోడు ఇంకో పార్టీ దిమ్మని కూల్చమంటాడండి? యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. యు ఆర్ హోమ్ మినిస్టర్, యు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ద లా అండ్ ఆర్డర్. నువ్వు లా అండ్ ఆర్డర్ రక్షించేటోడే ఆన్ దిమ్మగులగొట్టు, భిన్ దిమ్మగులగొట్టు, ఈ పార్టీని దిమ్మగులగొట్టు, 100 మీటర్ల లోతు, ఈ నాయకుడిని బాతిపెట్టు, ఆ నాయకుడిని బాతిపెట్టు అని మాట్లాడుతున్నావు అంటే నీకు మెదడుందా? మెదడు లేదా? పిచ్చోడువా? నేను అడిగినాం మేము, సందర్భోచితంగా దిమ్మెలు కూల్చండి అన్నారు. ఆయన పేరు కేసు పెట్టాలి కదండి, పెట్టాలా లేదా? కేసీఆర్ గారిని 100 మీటర్ల లోతు పాతి పెట్టండి అంటున్నాడు. 100 మీటర్ల లోతు కేసీఆర్ గారిని పాతి పెట్టాలట. ఏంది పాపం చేసిండు కేసీఆర్? 14 ఏళ్ళు వనవాసం పోయినట్టుగా ఆయన, రాముడు వనవాసం పోయినట్టుగా ఆయన 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి తెలంగాణ సాధించుకొచ్చి 10 ఏళ్ళు ఒక మహారుషి లెక్క తెలంగాణను అభివృద్ధి పథంలో, ఒక కర్మయోగి లెక్క తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేసి పెడితే ఆయన 100 మీటర్ల లోతు పాతి పెట్టంటాడు. తెలంగాణ సాధన కోసం పుట్టి తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నట్టు ఒక పార్టీని 100 మీటర్ల లోతు పాతి పెట్టండి, పార్టీ జెండా దిమ్మెలను కూల్చండి అంటుండు. అది కూడా ఎవరిని? చంద్రబాబు నాయుడు గారి పార్టీని. ఆయన పైన కేసు పెట్టొద్దట. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సికింద్రాబాద్కు సంబంధించినటువంటి మల్కాజిగిరిలో కలుపుతారు అని చెప్పని, సికింద్రాబాద్ను కనుక నువ్వు ముట్టుకుంటే నువ్వు ముక్కలవుతావు అన్నట్టు. ఇట్లే సికింద్రాబాద్ను ముట్టుకుంటే నువ్వు ముక్కలవుతావు అంటే ఆయన మీద కేసు పెట్టిండ్రు. కేసీఆర్ను 100 మీటర్ల లోతు పాతి పెట్టాలా? దిమ్మెలు కూల్చాలా? పార్టీని సర్వనాశనం చేయాలా?
అన్నటువంటి ఒక వ్యక్తి పైన కేసులు లేదు. Okay. ఒక అడ్డు అదుపు లేకుండా రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి రాజ్యాంగాన్ని హననం చేస్తూ పోలీసులను సొంత బానిసలుగా మార్చుకొని ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తూ ఇవాళ విచ్చలవిడి అవినీతికి దోపిడికి పాల్పడుతూ ఉన్నాడు. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చేసి ఒక నిరంకుశ పాలన కొనసాగిస్తూ ఉన్నారు వీరు. Okay. వీరిపైన తప్పనిసరిగా ప్రజలు తిరగబడతారు. Okay. టుడే ఇట్ మే అపియర్ టు బి వెరీ రోజీ. ఏడికి పోయినా కాన్వాయ్లు ఉంటాయి, పోలీసు వాళ్ళు సెల్యూట్లు కొడతారు. బట్ ఒక్కసారి ఒకసారి మొదలైన తర్వాత ఈ ఈ ఈ స్టంట్లు, డ్రామాలు, ఈ అట్టహాసాలు ఏవి కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడలేదు. ఇది దయచేసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. మేము బీజేపీ వారికి కూడా నేను టీ న్యూస్ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా కిషన్ రెడ్డి గారికి వారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్లీజ్ దయచేసి మీరు సింగరేణి కాలనీస్లో మీరు వాటాదారులు ఆ కుంభకోణం పైన విచారణ జరిపించండి. మీ అస్తిత్వాన్ని కాపాడుకోసమైనా కనీసం మీరు గొంతెత్తండి. రైట్. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందాలు, చీకటి ఒప్పందాలు, లేకపోతే బీజేపీ వెంటనే ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని శ్రవణ్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. దీంతో పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో 14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడిన పార్టీ, 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో నడిపించిన పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ పార్టీ జెండా దిమ్మెలను కూల్చాలని రెచ్చగొట్టడాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు ఇలాంటి చర్యలను ఉపేక్షించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉందని శ్రవణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు చర్చలు పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాటి స్పెషల్ డిస్కషన్. నమస్తే.